యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. వందనాలు. ఈనాటి వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదాం. ఈనాటి వాక్య ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి అపోస్తులైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వాక్యం. రోమా పత్రిక 12:12. నిరీక్షణ గలవారమై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిరీక్షణ అనేది గత వారం మనం ధ్యానం చేసుకున్నాం. నిరీక్షణ అంటే ఏంటంటే ఎదురు చూడటం అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఒక మనిషి మనకేమైనా సహాయం చేస్తాడు అని ఎదురు చూస్తే ఒకవేళ మనిషి సహాయం చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ దేవుడు సహాయం చేస్తాడు అని నువ్వు నమ్మితే, ఎదురు చూస్తే, ఆయన యందు మనకున్న నిరీక్షణ మనల్ని ఎన్నడూ కూడా సిగ్గుపరచదు అని లేఖనం సెలవిచ్చినట్లుగా, ఆయన యందు మనం ఎదురు చూస్తే దేవుడి కార్యం ఖచ్చితంగా చేస్తాడు అని కనుక మనం ఎదురు చూడగలిగితే ఖచ్చితంగా దేవుడు ఆ కార్యాన్ని చేస్తాడు. మనల్ని సిగ్గుపరచడు. అది నీ ఉద్యోగం కావచ్చు, అప్పుల విషయం కావచ్చు, ఆర్థికపరమైన విషయాలు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, అది ఏదైనా, ఈ లోకంలో ఏదైనా కూడా ఆయన యందు ఎదురు చూపు మనకుంటే, ఆయన చేస్తాడు అనే ఎదురు చూడడం, నిరీక్షణ కలిగి ఉండడం మనం నేర్చుకోగలిగితే ఖచ్చితంగా మన నిరీక్షణ ఒక దినమున ఫలించి అనుభవించినట్లుగా ప్రభువు మనల్ని సిగ్గుపరచక ఆయన కృప మన యందు చూపిస్తారు అని గత వారం మనం నేర్చుకున్నాం. ఈ వారం శ్రమయందు ఓర్పు గలవారమై. ఓర్పు వీటిల్లో ఉండాలండి. ఒక విద్యార్థికి ఉపాధ్యాయుడు బోధించేటప్పుడు ఓర్పు ఉండాలి. చిన్నపిల్లల్ని ఆడించేటప్పుడు, చిన్నపిల్లల్ని పెంచేటప్పుడు, చిన్నపిల్లలకి ఏదైనా సాకేటప్పుడు ఆ చూచుకునే వారికి, పెద్దవారికి ఏముండాలండి? ఓర్పు ఉండాలి. అలా కాకుండా ఏదైనా ఒకటి సాధించాలి అంటే ఓర్పు ఉండాలి. ఒక విషయాన్ని పొందుకోవాలి అంటే ఓర్పు ఉండాలి. నాకు ఇప్పుడే కావాలి, నాకు ఇప్పుడే ఇచ్చేయండి అంటే అవుతుందా? అప్పటికప్పుడు అయిపోయే అవకాశం ఉందా? కొన్ని జరగవచ్చు, కొన్ని జరగకపోవచ్చు. కనుక ఇన్ని రకాల ఓర్పులు, ఇంకా చాలా రకాల ఓర్పులు ఉంటాయి. ఏమండి? ఇలా అన్ని రకాల ఓర్పుల కన్నా కూడా మన ఆత్మకు క్షేమాభివృద్ధిని కలగజేసే ఒక ఓర్పు ఉంది. అదే శ్రమలో ఓర్చుకోవటం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, శ్రమ కలిగినప్పుడు మనం ఓర్చుకోవాలి. ఎందుకంటే లేఖనము ఏమని సెలవిస్తూ ఉంది అని కనుక మనం ఆలోచన చేయగలిగితే, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వాక్యాన్ని ఒకసారి కనుక మనం చూస్తే, ఎందుకని మనం ఓర్పు కలిగి ఉండాలి అంటే, యాకోబు పత్రిక 1:2, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష చాలండి ఓర్పును పుట్టించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఓర్పు మనకి ఎలాగొస్తుంది ఆత్మీయ జీవితంలో అంటే, విశ్వాసానికి పరీక్ష పెడతాడు. ఎవరు? యేసయ్య. నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. అబ్రహాము విశ్వాసాన్ని దేవుడు పరీక్షించాడా? పరీక్షించాడండి? పరీక్షించాడు. ఎంతలా పరీక్షించాడు? పీక్ లెవెల్లో పరీక్షించాడు. అంటే నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు ఇచ్చే, నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు ఇచ్చే అంటే విశ్వాసానికి పరీక్ష కాదా? అప్పటి వరకు ఈ మార్గంలో నడువు అంటే నడవటమేగా నడిచాడు. ఇక్కడ ఆగు అంటే ఆగటమేగా ఆగాడు. ఇలా చేయి అంటే చేయటమేగా చేశాడు. కానీ వాగ్దానం చేసిన తర్వాత 25 సంవత్సరాల తర్వాత దేవుని ద్వారా పొందుకున్నటువంటి ఆ కుమారుణ్ణి ఆప్యాయంగా, ప్రేమగా, అపురూపంగా పెంచుకున్నంటే, నీ ఇష్టమైన, నువ్వు ప్రేమించుచున్న నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు ఇచ్చేయి అంటే, ఇప్పుడు అది విశ్వాసానికి పరీక్ష కాదా? అలాంటి పరీక్షలో ఓర్పుతో, సహనంతో ముందుకు అడుగు వేయగలిగి
ఆ పరీక్షలో పాస్ కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓర్పు సహనం ఏమీ లేకుండా పరీక్షలు ఎలా పాస్ అవుతామండి? పరీక్షలో పాస్ అయ్యే అవకాశం లేదు. క్వశ్చన్ పేపర్ చదివే ఓపికే లేకపోతే నాకు వచ్చి నేను రాసేస్తానంటే పాస్ అయిపోతామా? వాళ్ళు కూడా నాకు వచ్చిన మార్కులు నేను వేస్తానంటారు. సరిపోద్దుగా. ఏదైనా పరీక్షించబడుతుంది. అలాగే నీ విశ్వాసం కూడా పరీక్షించబడుతుంది. విద్యార్థులకు పరీక్షలు దేనికి పెడతారు? వాళ్ళు ఎంతవరకు చదువుకున్నారు, చెప్పిన పాఠాలు వాళ్ళకి ఎంతవరకు అర్థమైనాయి, వాళ్ళు ఎంతవరకు నేర్చుకోగలిగారు అనే విషయాన్ని తెలుసుకోవడానికి పరీక్షలు ఉంటాయి. అవునా కాదా? అలాగే ఒక విశ్వాసికి ఎంతవరకు ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నాడు, ఎంతలాగా ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాడు, ఎంతవరకు దేవుని వైపు తిరగలుగుతున్నాడు, ఎంతవరకు దేవుని మీద ఆధారపడగలుగుతున్నాడు, ఎంతవైపు దేవుని వైపు చూడగలుగుతున్నాడు అనేది పరీక్షించబడాలి. అంటే నీ విశ్వాసాన్ని పరీక్షించినప్పుడే, ఆ పరీక్షలను ఓపికతో ఉంటేనే, ఓపికతో ఉంటేనే. అందుకే అంటున్నాడు, విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును కలగజేస్తుంది. అందుకే ఇక్కడ అంటాడు, శ్రమయందు ఓర్పు గలవారై ఉండాలి. దేని యందు ఓర్పు ఉండాలండి? శ్రమయందు ఓర్పు కలిగిన వారుగా ఉండాలి. మనకి ఏ విషయానికైనా మాదిరి ఎవరండి ఆత్మీయ జీవితంలో? చెప్పండి. మనకి మాదిరి ఎవరు నాన్న? యేసయ్య. గట్టిగా చెప్పు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు నాన్న మనకి ఏ విషయానికైనా మాదిరి ఎవరు? మరి యేసయ్య ఓర్పు కలిగి ఉన్నాడా? ఓపికతో ఉన్నాడా? ఒకసారి మనం ఆ వాక్యం చూద్దాం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యం. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యం. దేవుని యందు మీ ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు చూపిన ఓర్పు. చూపించాడా ఓర్పు? ప్రభు వారిని అనేక మార్లు దూషించారు. సమాజ మందిరంలో నుంచి వెళ్ళిపోమన్నారు. అనేక రకాల నిందలేశారు. వేశారండి? ఓర్చుకున్నాడా? అంత కాకుండా ఇక రాబోతున్నటువంటి, మనకందరికీ తెలుసు, ఇవన్నీ కూడా మరి శిలువ ధ్యానాలు జరుగుతున్నటువంటి విషయాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఎందుకనగా వచ్చే మాసంలో మనం గుడ్ ఫ్రైడే జరుపుకోబోతున్నాం. అయితే అక్కడ ఆ సందర్భంలో ప్రభు వారు ఎంత ఓర్పును కనపరిచారు? దేవుని ప్రేమను మనకు చూపడానికి, క్రీస్తు ప్రేమను మనకు చూపడానికి ఆయన ఓర్పు కలిగి ఉన్నారా లేదా? ఏమండి, మనం ధ్యానం చేశాం. ఆయన్ని పట్టుకోవడానికి వచ్చారు. వచ్చి ఆయన్నే అడుగుతున్నారు. ఆయన్ని పట్టుకోవడానికి వస్తున్నారని తెలిసి ఆయనే వాళ్ళకి ఎదురుగా వెళ్ళి ఆయనే అడుగుతున్నాడు. ఏమని? మీరు ఎవరిని పట్టుకోవడానికి వచ్చారు అని అడిగాడు. వాళ్ళు ఏమన్నారు? నజరేయుడైన యేసుని అన్నారు. ఆయన నేనే, పట్టుకోండి అన్నాడు. పట్టుకోగలిగారా? ఆయన్ని నేనే అనగానే ఆయన ప్రభావానికి తాళలేక ఒక్కడుగు వెనక్కేసి పడిపోయారు. మళ్ళా లేచారు. మీరు ఎవరిని వెతుకుతున్నారు అంటే యేసు. ఆయనకు ఆయనే అప్పగించుకున్నాడు. అప్పగించుకున్నాక ఈడ్చుకుంటా తీసుకెళ్లారు. ముందు పట్టుకోవడానికి కూడా వాళ్ళకి శక్తి చాలా బలహీనులు. ఆయన శక్తిని పక్కన పెట్టి, ప్రభావాన్ని పక్కన పెట్టి, మహిమను విడిచి వాళ్ళకి తన్ను తాను అప్పగించుకుంటే అప్పుడు ఆయన ఈడ్చుకెళ్ళారు. ఇప్పుడే నన్ను పట్టుకోలేక, కనీసం నన్ను ముట్టుకోలేక పడిపోయారు మీరు, అలాంటిది నన్ను ఈడ్చుకెళ్తారా అన్నాడండి. అలా మౌనంగా వెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత గుద్దారు, మొహం మీద గుద్దారు. ఓడ్చుకున్నాడు అని మొహం మీద ఊశారు. చూసారండి? ఎక్కడ చూసారండి?
ఇప్పుడు ఎదురుగా ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు, నేనున్నాను అని ఇటు ఇవ్వకుండా నీ బతుకు చేయడా అన్నాను అనుకోండి, అతనికి ఎంత కోపం వస్తుంది? ఉచిత ఏది పక్కన వస్తేనే మనకు నరాల్లో కోపం వచ్చేస్తుంది. మనం గనక వాళ్ళని కొట్టగలిగిన శక్తి సామర్థ్యం ఉన్న వ్యక్తి అయితే, ఆ ఎదుటి వ్యక్తి మనకన్నా బలహీనంగా ఉన్న వ్యక్తి అయితే ఖచ్చితంగా నన్ను కొట్టేస్తాడు. కొట్టలేకపోతేనే కోపం వచ్చి ఏమీ చేయలేక ఊగిపోతుంటారు, రే నీ సంగతి చెప్తా అని అంటూ ఉంటాడు. అవునా కాదండి? సాధారణంగా జరిగే విషయం. కానీ ఆయన శక్తిమంతుడా కాదా యేసయ్య? బలవంతుడా కాదా? అసలు ఆయన ముట్టుకోవడానికే శక్తి ఇచ్చాలని బలహీనులా కదా వాళ్ళు? అలాంటి వాళ్ళు ఆయన మొహం మీద నేరుగా ఉమ్మేస్తే ఓర్చుకున్నాడా లేదా? ఓర్చుకున్నాడు. ముళ్ళను కిరీటంగా పెట్టి నెత్తి మీద పెట్టి కర్రతో గట్టికి కొట్టారు లోపలికి దిగాలని. చేతులతో గుచ్చలా. ఎందుకని? చేతులతో గుచ్చితే వీళ్ళ చేతికి ముళ్ళు అంటుకుంటే, ముళ్ళు గుచ్చుకుంటాయి అని, వీళ్ళకు నొప్పి కలుగుతుందని కర్ర తీసుకొచ్చి కర్రతో కొట్టారు దిగేలాగా. నొప్పి వస్తుంటే ఓర్చుకున్నాడా? 17 ముళ్ళు దిగినాయి అంట నెత్తిలో, 3 అంగుళాల ముళ్ళు. ఏమండి? ఓర్చుకున్నాడా? అందరూ వీధుల రాజా నీకు జయం అని అపహాస్యంగా హేళనగా చేస్తా ఉన్నారు. ఓర్చుకున్నాడా? వెనకాల ఇలా అరచేత్తో వీపు మీద కొట్టి, నువ్వు ప్రవచిస్తావుగా, ప్రవచనాలు చెప్తావుగా, పలానా వాళ్ళ పేరు చెప్పి నువ్వు ఈ విధంగా అవుతుంది, నీ జీవితం ఈ విధంగా ఉంటుంది అని చెప్తావుగా, నిన్ను కొట్టినాడు ఎవడో ప్రవచించు అని ఆయన్ని అపహాసించారు. ఓర్చుకున్నాడా? సిలువ వేయండి అన్నాడు. ఓర్చుకున్నాడా? కోడాలతో కొట్టారు. ఓర్చుకున్నాడా? అనేక రకాలుగా దూషించారు. ఓర్చుకున్నాడా? నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు దిగిరావాయా, కబుర్లాడావు కబుర్లు, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే దిగిరా సిలువ అన్నారు. ఓర్చుకున్నాడా? ఇవన్నీ ఓర్పు సహనాన్ని చూపించాడా లేదా? అందుకే అంటున్నాడు, క్రీస్తు చూపిన ఓర్పును మీరు కలిగి ఉండునట్లు శ్రమయందు ఓర్పు గలవారై మీరు ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. అదేంటండి? క్రీస్తు ఏ విధమైన ఓర్పును కలిగి ఉన్నారో, శ్రమ పెట్టబడినప్పుడు, బాధ పెట్టబడినప్పుడు, హింసించబడినప్పుడు అదే ఓర్పును మనము కూడా కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం విశ్వాసాన్ని సంపాదించుకోవాలి అన్న విషయం తెలుసుకో. ఈ లోకంలో డబ్బు సంపాదించాలి. దేనికి? జీవనోపాధికండి. మనం బ్రతకడానికి డబ్బు ఉండాలా వద్దా? ఏమండి? నివసించడానికి ఒక ఇల్లు ఉండాలి, బ్రతకడానికి వేసుకోవడానికి బట్టలు ఉండాలి, తినడానికి ఆహారం ఉండాలి. ప్రభు వారు ఏమన్నారు? ఇల్లు, ఆహారము, బట్టలు. ఇల్లు కూడా చెప్పాల ప్రభు వారు, నేను చెప్తున్నా ఎక్స్ట్రా. అక్కడ ఇల్లు సంపాదించుకోమని చెప్పాడు, ఇక్కడ ఇల్లు సంపాదించమల్లా. తినడానికి కట్టుకోవడానికి మాత్రం మీరు సంపాదించుకోండి చాలు. ఎక్కువగా నా నీతి కోసం, నా రాజ్యం కోసం వెతకండి, దానికోసం ప్రయాసపడండి, మీ ఇల్లు అక్కడ సంపాదించుకోండి అని చెప్పాడా లేదా? కనుక మనం కష్టపడి పనిచేసి మనం బ్రతకడానికి ధనాన్ని సంపాదించుకోవాలి. మంచి నడవడిక, మంచి ప్రవర్తన కలిగి మంచి పేరు సంపాదించుకోవాలి. ఏమండి? పర్వాలేదు, వీళ్ళు ఒక మాదిరిగా మంచివారు, ఒక మాదిరిగా కలిగిన వారు అనే పేరు సంపాదించుకోవాలి. అధికమైన ధనం వల్ల వ్యర్థం, ధనాశ ఉండకూడదు. ఓకేనా బిడ్డారా? అలాగా మనం ఇంకేం సంపాదించుకోవాలో తెలుసా? ఏం సంపాదించుకోవాలో తెలుసా? ఒకసారి ఆ వాక్యాన్ని కనుక మనం చూస్తే, మొదటి తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వాక్యాన్ని చూద్దాం. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడవలెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూసారా? సంపాదించుకునే లిస్టులో ఏమున్నాయో చూసారా? ఏమేమి సంపాదించాలి? నీతిని సంపాదించుకోవాలి, భక్తిని సంపాదించుకోవాలి, ప్రేమను సంపాదించుకోవాలి, ఏమండి, సాత్వికాన్ని సంపాదించుకోవాలి, విశ్వాసాన్ని సంపాదించుకోవాలి. ఈ కోవలో దేన్ని తీసుకొచ్చి పెట్టాడు? ఓర్పును సంపాదించుకోవాలి. ఓర్పు అంత ఈజీగా వచ్చేస్తుందా? ప్రతి మనిషికి ఓర్పు ఉంటుందండి? ఉండదు. కానీ దాన్ని మనం ఏం చేయాలంట? కష్టపడి సంపాదించుకోవాలి. మనము సంపాదించే ఏదైనా కూడా కష్టపడి తిన్నాక మన దగ్గరికి వస్తుంది. వ్యర్థంగా వచ్చింది, అన్యాయంగా వచ్చింది, అక్రమంగా వచ్చింది మన యొద్ద నిలవదు.
ప్రయోజనకరంగా ఉండదు, వ్యర్థంగా మారిపోతుంది. ఏదైనా కష్టపడి సంపాదించుకుంటేనే మనకు ఉంటుంది. అలాగే కష్టపడి సంపాదించుకోవాల్సినటువంటి ఆత్మీయ విలువల్లో ఒక గొప్ప విలువైనది ఏంటి అంటే శ్రమలో ఓర్పుని మనం సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే విశ్వాసమునకు పరీక్ష వలన మీరు ఓర్పును నేర్చుకుంటారు అని చెప్పారు. పరీక్ష వలన మీకు ఓర్పు కలుగుతుంది. ఇప్పుడు మనం శ్రమలు కలుగుతున్నప్పుడు వెంటనే దేవుణ్ణి దూషించకూడదు, వాళ్ళని వీళ్ళని దూషించకూడదు, మనల్ని మనం కూడా దూషించుకోకూడదు. నా బతికేంటి ఇలా తయారైపోయిందని అనుకోకూడదు. ఈ శ్రమలో ఒక ఓర్పు కలిగి దేవుని యందు నిరీక్షణ. అందుకే ఏమన్నాడు? శ్రమ యందు ఓర్పు గలవారై అన్న మాటకు ముందు ఏమన్నాడు? నిరీక్షణ గలవారై సంతోషించచ్చు. మీకు శ్రమలు రాకుండా మానవు, ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. ఆ శ్రమలు వస్తాయి కాబట్టి ఓర్పును నేర్చుకోండి, ఓర్పును కలిగి ఉండండి. అయితే ఆ శ్రమలు వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఈ శ్రమల నుంచి నన్ను విడిపిస్తాడు అనే నిరీక్షణతో సంతోషించండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఏం పాడతామండి? సంతోషమందైన శ్రమల ఎందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. అదే కదండి. సంతోషమందైనా శ్రమల ఎందైనా మనము స్తుతించి ఆనందించే వారంగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మనము ఓర్పును కష్టపడి సంపాదించుకోవాలి. అదంత ఈజీగా వచ్చేసేది ఏం కాదండి. మీరు ఓర్పుతో ఉండండి, ఓపికతో ఉండండి, ఓపిక పట్టండి, అదంత ఈజీ అండి. చెప్పినంత ఈజీ ఏం కాదు, చెప్పినంత సులువేం కాదు. ఖచ్చితంగా దాన్ని కష్టపడి పొందుకోవాలి, అభ్యాసం చేయాలి. ఒక్కొక్క శ్రమ వస్తున్నప్పుడు ఓర్పు నశించిపోద్ది, ఓపిక నశించిపోద్ది. శ్రమ వెంబడి శ్రమ, శ్రమ వెంబడి శ్రమ, శ్రమ వెంబడి శ్రమ వస్తున్నప్పుడు ఓపిక నశించిపోయే అవకాశాలు ఉన్నాయి. ఏంటి నాకే ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఇలా జరగాలి, నేనే ఎందుకు ఇలాగ అయిపోవాలి, నా కుటుంబం ఎందుకు ఇలాగ అయిపోవాలని ఓపిక నశించిపోయే అవకాశాలు ఉంటాయి. దేవుని మీద నిరీక్షణ తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. కనుక ఆయన ఏమంటున్నాడు? కష్టపడి ఓర్పును నువ్వు సంపాదించుకోవాలి. నీకు పెడుతున్న పరీక్షల వలన నువ్వు ఓర్పుని పొందుకునే వ్యక్తిగా మారాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అద్భుతం ప్రియమైన దేవుని బిడ్డ, శ్రమ యందు ఓర్పు గలవారమై మనం ఉందుముగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇకపోతే ఓర్చుకుంటే, ఓర్పును సంపాదించుకుంటే, ఓర్పును కలిగి ఉంటే, అదే మనం చెప్తున్నాం. ఓర్చుకుంటే, ఓర్పును సంపాదించుకుంటే, ఓర్పును కలిగి ఉంటే మనకి ఏం ప్రయోజనం? అవునా కాదండి? అవునా కాదండి? ఒక పనికి వెళ్ళామంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడ్డామంటే సాయంత్రానికి కూలి వస్తుందనేగా, దాని ద్వారా మన కుటుంబాన్ని పోషించుకోవచ్చనేగా కష్టపడుతున్నాం. మరి ఓర్పును కష్టపడి సంపాదించుకోవాలని చెప్తున్నాం, పొందుకోవాలని చెప్తున్నాం. మరి కష్టపడి సంపాదించుకున్న ఓర్పు వల్ల మనకేమైనా ఏముండాలండి? కాస్త కోస్తో ఉపయోగం ఉండాలిగా, ప్రయోజనం ఉండాలిగా. ఉండాలి వద్దమ్మా? చెప్పాలి, మీరు మాట్లాడాలి. ఉండాలి వద్దా? ఉండాలి. ఆ ప్రయోజనం ఏంటో చెప్పనా? ఆ ప్రయోజనం ఏంటో చెప్పనా? చూద్దాం ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వాక్యం 15వ వాక్యం. 6, 11, 15. మీరు మాంద్యులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానాలు స్వతంత్రించుకోవాలి. ఓకే, ఇప్పుడు 15వ వాక్యం. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి వాగ్దాన ఫలం పొందెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఓర్పు కలిగి ఉంటే, ఓర్పును సంపాదించుకుంటే, ఓర్పుతో ఉంటే మనకు వచ్చే లాభం ఏంటండి? నీవు పిండముగా రూపుదిద్దక మునుపు నుంచి అనాది కాల ప్రణాళిక చొప్పున నీకు కొన్ని వాగ్దానాలు ప్రభువారు చేశారు కదా. అప్పటి నుంచి ఇప్పటి వరకు నీ పట్ల అనేకమైన వాగ్దానాలు ప్రభువారు చేశారు కదా. ఆ వాగ్దానాలన్నీ ఓర్పు కలిగి ఉంటే నువ్వు పొందుకుంటావు. ఆ వాగ్దాన ఫలం ఓర్పుతోనే
నువ్వు అనుభవిస్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందండి? ఓర్పు ఎందుకు కలిగి ఉండాలంటే దేవుడు మనకిచ్చిన ప్రతి వాగ్దానము నెరవేర్చబడినట్లు మనము ఈ పరుగు పందెములో, విశ్వాస పందెములో, పరిశుద్ధ పందెములో, పరలోక రాజ్య పందెములో ఓపికతో పరుగు పెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమవుతుందండి? ఓర్పుతో ఉంటే మనకేమొస్తుంది? వాగ్దానాలు పొందుకుంటాం. పాస్టర్ గారు చెప్తుంటే మాకు కూడా మంచి ఉత్సాహంగా ఉంది, ఉత్తేజంగా ఉంది. మరి జరుగుతుంటారా? జరుగుతుంది. చూద్దామా? అనేకమైన జీవితాల్లో జరిగిన కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. నోవాహు గారికి ఆదికాండం 6వ అధ్యాయంలో రిఫరెన్స్ అవసరం మనకు తెలుసు కాబట్టి, నోవాహు గారికి ప్రభువారు ఒక వాగ్దానం చేశారు. ఏంటి ఆ వాగ్దానం? నాన్న, ఈ భూలోకంలో మనుషులందరూ చెడిపోయారు, నువ్వు ఒక్కడే నీతిమంతుడిగా ఉన్నావు, నిన్ను బట్టి నీ కుటుంబాన్ని కాపాడతా. నువ్వు కాపాడబడాలంటే ఒక వాడని చేసుకో, ఆ వాడను తయారు చేసుకో, ఆ వాడలోకి ఏమేమి రావాలో అని చెప్పి భూమి మీదకి రప్పింపబోతున్న ఉగ్రతలో నుంచి నువ్వు కాపాడబడతావు, నేను తప్పిస్తా అని వాగ్దానం చేశాడా లేదా అండి? చెప్పాలి మీరు గట్టిగా. చేశాడా? చేశాడు. ఇప్పుడు వాగ్దానం చేసిన తర్వాత ఆ వాగ్దానాన్ని నమ్మాడు. నోవాహు నమ్మాడు. ఎస్, దేవుడు నన్ను కాపాడుతానన్నాడు, ఒక వాడని చేసుకోమన్నాడు, జల ప్రళయాన్ని పంపించి భూమిని నాశనం చేయబోతున్నాడు అంట అన్నాడు. ఓకే, నమ్మాడు. తన భార్యకి చెప్పాడు, పిల్లలకు చెప్పాడు. వాళ్ళు కూడా తండ్రి దేవుడు మాట్లాడాడు అన్నాడు కాబట్టి, తను ఒక భక్తిపరుడు కాబట్టే దేవుడు చెప్పాడు అంటే నమ్మారు. భక్తిపరుడు కాకపోతే నమ్ముతారండి? భక్తిపరుడు కాకపోతే నమ్ముతారా? దేవుడు చెప్పాడంటే నమ్మారు. నమ్మి వెంటనే తన దర్శనానికి వీళ్ళు కూడా సహకరించారు. తను, తన భార్య, పిల్లలు, 2 కోడళ్ళు, మొత్తం 8 మంది మాత్రమే దీన్ని తయారు చేస్తున్నారు. వాడ సొంత అన్నదమ్ము, నోవాహు యొక్క అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ, వియంకులు కానీ ఎవ్వరూ ఇలా ఉన్న పొలదీసి అలా ఏట్లా వేశారండి. సహకరించారా? సహకరించకపోగా ఏం చేశారు? నిందించారు, అపహసించారు. అరే నోవాహు, ఇప్పుడు నీకు ఎన్ని సంవత్సరాలు రా? బాబాయ్ 500 సంవత్సరాలు బాబాయ్. ఈ 500 సంవత్సరాల్లో ఎప్పుడైనా వర్షం పట్టడం నువ్వు చూసావా? లేదు బాబాయ్. వర్షమే రాలేదు, జలప్రళయం వచ్చేస్తుంది, భూమి అంతా నిండిపోయేంత వర్షం వస్తుందా? అసలు నువ్వేమన్నా మతుణ్ణి మాట్లాడుతున్నావు నోవాహు? నీకేమన్నా మతు ఉందా నీకు? అసలు నువ్వు ఎలా నమ్మావు? ఏదో పిచ్చి కల వచ్చి ఉంటుంది నీకు అన్నారు. అయినా వాళ్ళ మాట పట్టించుకోకుండా చేస్తా ఉన్నాడు. చేస్తూ ఉంటే ఏం జరిగింది? సంవత్సరం అయింది రా. బాబాయ్ కడతానులే బాబాయ్. 10 సంవత్సరాలు అయింది, కడతానులే బాబాయ్. 25 సంవత్సరాలు అయింది, కడతానా బాబాయ్. 50 సంవత్సరాలు అయింది, ఇంకా కడతానే ఉన్నావు, చిన్నుకు రాలేదురా మాయా. కడతానులే మామ. పిన్ని అవుతుంది అనయ్య. 75 సంవత్సరాలు అయిందా? పర్వాలేదు. 100 సంవత్సరాలు అయింది, పర్వాలేదు. ఇంచుమించు 100 సంవత్సరాలు. ఏమంటే బైబిల్ స్కాలర్స్ ఏమో 120 సంవత్సరాలు అంటారు. ఇంచుమించు 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు ఎన్ని నిందలు వచ్చి ఉంటాయండి? ఎంతమంది అపహసించుంటారు? వీడికి బాగా పిచ్చి ముదిరిపోయింది. వీడికి దేవుడు మాట్లాడాడని దేవుడు చెప్పింది చేయడానికి మొదలుపెట్టాడు. ఇంతవరకు ఆలు లేదు, సూలు లేదు, ఆకాశంలో నుంచి ఒక చుక్క లేదు. ఏం లేదండి? ఆలు లేదు, చూలు లేదు, ఆకాశంలో నుంచి ఒక చుక్క లేదు. వీడికి బాగా పిచ్చి ముదిరింది అన్నారా? నోవాహు అవన్నీ ఓర్చుకున్నాడా? సహించాడా? తర్వాత జరిగింది ఏంటి? ఒకానొక దినం వచ్చింది, ప్రభువు తాను చెప్పిన అన్నిటినీ తీసుకొచ్చాడు, జీవరాశులన్నిటిని పంపించాడు. మీరు కూడా లోపలికి వెళ్ళండి నాన్న అన్నాడు. వెళ్ళారు. ఇప్పుడు తలుపు ఎవరు వేశారు? ఏసయ్య వేసాడు. ఏసయ్య తలుపు వేశాడు. ఆకాశ తూములు తెరిచాడు. ఇక్కడ తలుపు వేశాడు, అక్కడ తలుపు తీశాడు. ఆయన తలుపు తీస్తే మూయగలిగిన వాడు లేడు, ఆయన మూస్తే తీయగలిగిన వాడు కూడా లేడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
అసలు ఆ తలుపు ఎక్కడుందో కూడా తెలియదండి. మీకు అర్థమవుతుందా? తలుపు తెలిస్తే తాళం వేసుకున్న దాన్ని తాళం బద్దలు కొట్టుకుని వాళ్ళు లోపలికి రాలేరా? తలుపు ఎక్కడుందో కూడా తెలీదు. అలాగంటారు ఏంటండి పాస్టర్ గారు అంటే, లోతు దగ్గర ఆ విషయం మనకు అర్థమవుతుంది. లోతు దగ్గరికి దేవదూతలు వెళ్ళినప్పుడు ఊరంతా కూడా కలిసి వచ్చి లోతు దగ్గర అనేకమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు, వెచ్చవిడితనాన్ని చేయాలి, చెడుతనాన్ని చేయాలి, దేవునికి విరోధమైన కార్యం చేయాలని మాట్లాడుతున్నప్పుడు ఆ దేవదూతలు ఇద్దరు కూడా లోతు మాట్లాడుతుంటే గుమ్మలో నుంచి లోపలికి లాగి తలుపేశారు. అప్పటి వరకు వాళ్ళు ఎక్కడున్నారు? గుమ్మం బయటే ఉన్నారు. గుమ్మం ఎక్కడుందో వాళ్ళకి తెలుసా లేదండి? ఇప్పుడు నేను ఉన్నానండి, ఇక్కడ గుమ్మం ఉంది, గుమ్మం బయట నుంచున్నా, పాస్టర్ గారు లోపలికి వచ్చి తలుపేశారు. చీకటే అనుకుందాం, అసలు కరెంట్ లేదు, ఏమీ లేదు, లైట్ కూడా లేదు, వెన్నెల కూడా లేదు, గట్టిగా చీకటి. నాకు తలుపు ఎక్కడ ఉందో తెలుసుద్దా లేదా? నువ్వు చెప్పాలి. తెలుసుద్దా లేదండి? వాళ్ళకి తెలియలే. దేవునికి స్తోత్రం. వాళ్ళకి తెలియలేదండి. రాత్రి అంతా తలుపు ఎక్కడుందా అని గోళ్ళ తడుగుతుంటే తలుపు కనపడతలా. అలా చేయగలడా లేదా? ఆకాశ తూములు తెరిచాడు, జలప్రళయాన్ని రప్పించాడు. చేసిన వాగ్దానం నెరవేర్చాడా లేదా? ఆ నెరవేర్చబడ్డానికి, వాగ్దానం నెరవేర్చబడ్డానికి, ఆ వాగ్దాన ఫలం అనుభవించడానికి 100 సంవత్సరాలు ఓపికతో ఉన్నాడా లేదా? ఉన్నాడా లేదా? అబ్రహాము గారు దేవుడు వాగ్దానం చేశాడు 75 సంవత్సరాలప్పుడు. 100 సంవత్సరాలప్పుడు ఇస్సాకు పుట్టాడు. ఎన్ని సంవత్సరాల ఓర్పుతో ఉన్నాడు? 11 సంవత్సరాలు ఓర్పుతో ఉన్నాడండి. మీరు పాతి కనకండి వెంటనే 11 సంవత్సరాలు ఓపికతో ఉన్నాడండి. 86 సంవత్సరాలకి ఇస్మాయిల్ని దింపాడు. అర్థమవుతుందండి? మధ్యలో కొంచెం ఓపిక నశించింది, మరి దేవుడు సెట్ చేశాడు. కానీ మరలా 14 సంవత్సరాల ఓపికతో ఉంటే, ఇది 11 సంవత్సరాలకి సొంత ఆలోచనతో, మనుషుల ఆలోచనతో వెళ్ళి చిన్న పొరపాటు చేశాడు. అది కాదుగా వాగ్దాన ఫలం, దేవుడు ఇచ్చింది అది కాదుగా వాగ్దానం, నెరవేర్చలా. సరే మళ్ళా దేవుడు సెట్ చేశాడు. అది జరిగిన 14 సంవత్సరాలకి, అంటే మొత్తం 25 సంవత్సరాలకి దేవుడు చేసిన వాగ్దానం నెరవేర్చబడిందా లేదా? దానికి ఓర్పు ఉండాలా వద్దా? ఆ 11 సంవత్సరాలు కూడా ఓర్పు ఉండాలి కదండి, ఓపిక ఉండాలి కదండి. అదే అంటున్నాడు. నువ్వు ఓర్పుతో ఉంటే, ఓపికతో ఉంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఇస్సాకు ఆదికాండం 26వ అధ్యాయంలో చూస్తాం. కరువు వచ్చిందంట కనాను దేశంలో. అబ్రహాము దినములలో వచ్చిన కరువు కాకుండా కనాను దేశంలో ఇస్సాకు సమయంలో కూడా కరువు వచ్చింది. ఆ కరువు వస్తే బ్రతుకు జీవుడా అంటూ తనను తన కుటుంబాన్ని పోషించుకోవాలని ఐగుప్తు వైపు ప్రయాణమై ఫిలిస్తీ దేశం మీదకి వెళుతుంటే గెరారు అనే ప్రాంతానికి వచ్చాడు. గెరారు అనే ప్రాంతానికి వచ్చిన తర్వాత ప్రభు అన్నాడు, నువ్వు ఇక్కడే ఉండు ఇస్సాకు, నేను ఇక్కడే ఆశీర్వదిస్తా, ఎందుకంటే నేను నీ తండ్రికి వాగ్దానం చేశా, ఖచ్చితంగా నేను ఇక్కడే ఆశీర్వదిస్తానంటే, ప్రభు మరి నాకు తిండి గింజలు లేవు, మరి ఆహారం లేదు, కరువుతో ఉన్నాం, బ్రతకడానికి అక్కడ వెళ్తున్నాం, అక్కడైతే ఆహారం దొరుకుతుందంట, అందుకే అక్కడికి వెళ్తున్నాం అని అన్నాడండి. లేదు, సరే ప్రభు ఇక్కడే ఉన్నాడు, ఓర్పుతో ఓపికతో అక్కడ ఉన్నాడు. కొంతకాలానికి ప్రభు ఏం చేశాడు, ఇక్కడ విత్తనం వేశాడు. వేస్తే 100 రెట్లు పంట దేవుడు ఇస్సాకుకి ఇచ్చాడా లేదా? ఆశీర్వదించాడా లేదా? ఎలా ఆశీర్వదించాడంటే, ఇక 100 రెట్లు పంట రావాలంటే ఎన్ని జరగాలండి? సకాలానికి వర్షం పడాలి. అప్పుడేమన్నా మోటార్లోనే ఏంటండి? సకాలానికి వర్షం రావాలి, ఆ కాలంలో రాకూడదు. పంట చేతికి వచ్చాక వర్షం వస్తే మొత్తం పోయిద్ది. ఈ మధ్యలో కళ్ళు పొండకూడదు, పిచ్చ మొక్కలు పెరగకూడదు, పురుగు పట్టకూడదు. ఏమండి? చక్కగా సమృద్ధిగా ఎదగాలి పంట, అప్పుడు 100 పంట వస్తుంది. లేకపోతే మధ్యలో ఏదో ఒకటి పోద్ది. పశువుల చేత, అడవి మృగముల చేత పంట నాశనం చేయబడకూడదు, త్రొక్కి వేయబడకూడదు. ఇన్ని జరిగి 100 పంట వస్తే ఆ పంట వల్ల ఏం జరిగిందో తెలుసా? ఆ పంట వల్ల ఏం జరిగిందో తెలుసా? ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజు కూడా భయపడిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నీవు అల్పుడవు కావచ్చు, ఇప్పుడు నీవు చాలా తక్కువ వ్యక్తివి కావచ్చు, ఇప్పుడు నీవు చాలా చిన్న వ్యక్తివే కావచ్చు. ఏమండి? ఇప్పుడు నీకున్నది కొంచెమే కావచ్చు. తుదకు మహాభివృద్ధి చెందబోతున్నావు, మహావృక్షంలాగా మారబోతూ ఉన్నావు. నీ నీడ కింద అనేక మంది విశ్రమించబోతూ ఉన్నారు. అంతలాగా
దేవుడు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. దేవుడు నిన్ను హెచ్చించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు నీకుంది కొంచెమే కావచ్చు, తుదకు నువ్వు మహాభివృద్ధి పొందుతావు. ఇప్పుడు ఓర్పుతో సహనంతో నువ్వు ఉంటే మళ్ళీ మధ్యలో సనగకూడదు, కొనకూడదండి. దేవుని మీద సనగకూడదు, మనుషుల మీద సనగకూడదు, మన మీద మనం కూడా సొనిగి కొనిగి మనం చేయకూడదు పనులు. ఓర్పుతో మనము గనక ముందుకు కొనసాగితే ఖచ్చితంగా వాగ్దాన ఫలం ఏం చేస్తావు? అనుభవిస్తావు. దేవునికి ఇచ్చిన వాగ్దానం ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. దాన్ని నువ్వేం చేస్తావు నాన్న? అనుభవిస్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎంతవరకు ఓర్పుతో ఉంటామండి, ఎంతవరకు ఓపికతో ఉంటామండి? ఎప్పుడూ వస్తుంది. నా జీవితంలో వస్తుందో లేదో, నేను చూస్తానో లేదో, నా పిల్లలు ఏమన్నా చూస్తారో లేదో, ఎవరికి తెలిసి వచ్చాను అని మనం మాట్లాడకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అద్భుతమైన ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. ఇకపోతే మనం దావీదు విషయంలో కూడా ఆ విషయాన్ని చూస్తాం. దావీదుకు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి? నువ్వు నా ప్రజల్ని ఏలతావు, నా సింహాసనం నీకు ఇవ్వబోతున్నాను, అది తరతరములకు శాశ్వతమైన సింహాసనంగా నీ పిల్లలకు ఉండబోతుంది అని చెప్పాడు. అయితే ఏం జరిగింది? సౌలు, అప్పటికే రాజు అయినటువంటి సౌలు తనను ఏం చేస్తున్నాడన్నా? తరుముతూ ఉన్నాడు. గొలియాతుని ఒకే ఒక్క రాయితో చంపేశాడు. ఎవరో? దావీదు. గొలియాతును చూసి భయపడిన సౌలు గొలియాతును చూసి ధైర్యంగా ఎదుర్కొనే వాడిని చంపేసిన ధైర్యం, తెంపు తెగింపు ఇక్కడ ఉంది. గొలియాతునే చంపేసా, గొలియాతును చూసి భయపడినోడిని నేనెందుకు వదులుతా అని కూడా లేపేస్తా సౌల్ని అన్నాడండి. అయ్యా, అక్కడ ఆయన దగ్గరేమో, గొలియాతు దగ్గరేమో వాయిస్ లేచింది. ఇక్కడికి వచ్చేసరికి నేను మిన్నల్లి అంటే నల్లి ఎంత ఉంటుందండి? చాలా చిన్న జీవిని, అల్పమైన ప్రాణిని, నీ కింద నేను ఎంతయ్యా, నన్ను ఎందుకయ్యా తరుముతో, నన్ను వదిలిపెట్టు అని సౌలుతో మాట్లాడుతున్నాడు. చంపే అవకాశం వచ్చినా చంపట్ల. మీకు అర్థమవుతుందా? ఎందుకని? అభిషక్తుల్ని ముట్టకూడదు. ఒకటి. రెండు, దేవుడు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. దానికి నేను ఓపికతో ఉండాలి. అడ్డం వచ్చిన వాళ్ళందరినీ అడ్డంగా నరుక్కుంటూ వెళ్ళిపోకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబు జీవితానికి దావీదు జీవితానికి తేడా అదే. యాకోబు విషయంలో దేవుడు రెబెకాకి వాగ్దానం చేశాడా లేదా? ఇప్పుడు ఆ వాగ్దానాన్ని పొందుకోవడానికి ఓపిక ఉండాలా లేదా? ఓర్పు ఉండాలా వద్దా నాన్న? ఉండాలి. కానీ రెబెకమ్మ తొందరపడిపోయి అడ్డదారిలో ఆశీర్వాదం తెచ్చుకుంది. దానివల్ల యాకోబు 20 సంవత్సరాలు పాలేరుతనం, పేడెత్తుకోవాల్సిన పరిస్థితి. అవునా కాదండి? ఒకరి చేతి కింద బతకాల్సిన పరిస్థితి ఉందా లేదా? నాన్న? ఉంది. అదే దావీదు ఓర్పుతో, సహనంతో, అడ్డదారిలో కాకుండా చాలా ఓపికతో ఆయన ఖచ్చితంగా వాగ్దానం నెరవేరుస్తాడు అని బ్రతికాడు, జీవించాడు. ఆ వాగ్దానం నెరవేర్చబడిందా లేదా? దావీదుకు సింహాసనం వచ్చిందా లేదా? దావీదుకు సింహాసనం వచ్చిన తర్వాత దావీదు ఎంతలాగా ఆశీర్వదించబడ్డాడు అంటే, చిన్న రాజ్యాన్ని సామ్రాజ్యంగా చేశాడు. అదొక ఎత్తు అయితే 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 40 సంవత్సరాలు పరిపాలన. ఇప్పుడు 40 సంవత్సరాల పరిపాలనలో దావీదు కాలంలో యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. యుద్ధం జరిగితే దేశం క్షేమంగా ఉంటుందండి? ప్రజలు నెమ్మదిగా ఉంటారా? ఉండరు. మనకి కాశ్మీర్లో ఎప్పుడో కార్గిల్ యుద్ధం జరిగితే మా చిన్నప్పుడు ఏమండి, ఇప్పటికి కూడా దానికి సంబంధించిన ట్యాక్స్లు వేస్తూ ఉంటారు. ట్యాక్స్లు ఎందుకు పెరుగుతాయి అనుకుంటున్నారు? యుద్ధం జరిగినప్పుడు యుద్ధ సామాగ్రి వాడతారు కదా, బాంబులు అవి ఇవి వాడతారు కదా, ఖర్చు అవుతుంది కదా. మళ్ళీ ఎన్ని తయారు చేయాలంటే డబ్బులు ఎక్కడ వస్తాయి? మన మీద ట్యాక్స్ వేస్తేనే కదా. మన కోసమే కదా వాళ్ళు యుద్ధం చేస్తున్నారు, కనుక మన మీద ట్యాక్స్ వేస్తారు. అంత మాత్రమే కాకుండా మరి మన వేరే దేశాల్లో, ప్రపంచంలో ఏ 2 దేశాలకి యుద్ధమైనా మనకి ట్యాక్స్లు పెరిగిపోతాయి. అదొక మర్మం, మనకు తెలియదు, నాకు తెలియదు, చిన్నోడిని, అల్పుణ్ణి. ఓకేనా? మీకు తెలిస్తే తర్వాత నాకు చెప్పండి. దేవునికి ఇష్టం. అలాంటిది 40 సంవత్సరాలు యుద్ధాలు చేస్తుంటే దేశం క్షేమంగా ఉంది, నెమ్మదిగా ఉంది, ప్రజలు సుఖవంతంగా జీవించారు. అవునా కదా? ఎంత కృప అండి! దేవుడు ఇచ్చిన వాగ్దానమా కాదా అది? తరతరాలు. అంత మాత్రమే కాదు, ఆ వాగ్దానాన్ని పొందుకోవడానికి ఎంత ఓర్పుతో, ఓపికతో ఉన్నాడు.
ఆ ఓర్పును బట్టి వాగ్దాన ఫలం అనుభవించాడు ఒకటి. రెండోది ఏంటి తెలుసా? ఇది ఇక యేసు ప్రభు సింహాసనం, ఇది యేసు ప్రభు సింహాసనం అని అనుకోవద్దు. దావీదు సింహాసనం అనే పిలువబడాలి. ఆమేన్. దావీదు సింహాసనం అని పిలువబడాలి. నేను దావీదు కుమారుణ్ణి అని పిలువబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పటికీ నిరంతరము అది దావీదు సింహాసనముగానే ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఓపికతో ఉంటే వాగ్దాన ఫలను అనుభవిస్తావు. నీ పిల్లల 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 పిల్లలు కూడా అనుభవిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, యోసేపు జీవితంలో కూడా ఓర్పు ఉందా లేదండి? ఇప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం ఒక కళ వచ్చింది. ఆ కళలో తన భావం చెప్పాడు. ఏమండి, నేను అంటాను, యోసేపు ఎంత ఆత్మీయుడో వాళ్ళ అన్నయ్యలు కూడా అంతే ఆత్మీయులండి. మీకు అర్థమవుతుందా? యోసేపు వచ్చి ఏం చెప్పాడు? కళ మాత్రమే చెప్పాడు, భావం చెప్పాడు. వాళ్ళకి అర్థం చెప్పలా. కానీ వాళ్ళు వెంటనే దాని అర్థం ఏంటో గ్రహించేసి, ఏంట్రా మేమందరం నీకు ఎంత పనిగా ఉంటావా, నువ్వు మాకు అధికారిగా ఉంటావా? ఆ విషయం ఎవరు చెప్పారు? వాళ్ళకు కూడా కళల భావం తెలుసు. అంత ఆత్మీయ స్థితిలో ఉన్నవాళ్లే, అంత తక్కువ వాళ్ళేం కాదండి. 12 గోత్రాలని ప్రభువారు పెట్టారంటే ఆశమాశయం కాదు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఆత్మీయులే. అయినా అన్నల వల్ల, వాళ్ళ అసూయతనం వల్ల తమ్ముడైనటువంటి యోసేపుకి శ్రమలు రాలేదా? కష్టం రాలేదా? బాధ రాలేదా? ఇరుకు రాలేదా? ఇబ్బంది రాలేదా? ఇప్పుడు వీటన్నిటినీ ఓర్పుతో జయించాడా లేదా? ఓపికతో భరించాడా లేదా? ఎక్కడైనా దేవుని మీద సనిగాడా? ఎక్కడైనా దేవుని మీద గొనిగాడా? మా అన్నయ్యలు ఎలాగైపోవాలి అలాగైపోయాను అన్నాడా? అనలా. తాను ప్రపంచానికి అన్నం పెట్టే పరిస్థితుల్లో కూడా వాళ్ళ అన్నయ్యలు అన్నం కోసం వస్తే, దొరికారా మీరు. మనం అయితే ఏం చేస్తాం? నేనైతే దొరికావరా, నా టైం వచ్చింది ఇప్పుడు. ఆ రోజు ఏమన్నారా? గోతులు పెడతారా, కొడతారా, నన్ను చంపేయాలని ప్లాన్ చేస్తారా, సొంతలో గేదనమ్మినట్టు నన్ను నమ్ముతారా మీరు? రండి ఇప్పుడు దొరికారు. ఎవరెక్కడ తీసుకెళ్ళి లోపల పెట్టి చిత్తకొడేయండి, 3rd డిగ్రీ అమలు చేయండి వాళ్ళకి అని అంట నేనైతే. కానీ యోసేపు అయితే, అన్నలారా మీరు భయపడకండి, దేవుని భయము కలిగిన వాడిని. దేవునికి స్తోత్రం. నేను మీకు ఏమాత్రం కూడా అన్యాయం చేయను, నేను మిమ్మల్ని ఏమి హాని చేయను, నేను మిమ్మల్ని బాగా చూసుకుంటా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఓర్పుతో ఓపికతో ఎన్ని శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, భయంకరమైన అవమానమే వచ్చినా, పరువు పోయే పరిస్థితులే వచ్చినా, వాటన్నిటినీ ఓర్పుతో సహనంతో భరించి ఓర్చుకుని వాగ్దాన ఫలాన్ని సంపాదించుకోవడం కాదు, వాగ్దాన ఫలాన్ని అనుభవించడా లేదా నాన్న? అనుభవించడా లేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పోతే అపోస్తులు ఎంతలాగా ఓర్చుకున్నారండి. వాళ్ళే గనక శ్రమ కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు, వాళ్ళని కొడుతున్నప్పుడు, హింస పెడుతున్నప్పుడు, ఈ సువార్త ఎవరు ప్రకటిస్తారు? సువార్త ప్రకటిస్తే కొడుతున్నారు, మేము ప్రకటించాం ప్రభువా. వాళ్ళ మధ్యలోకి వెళ్తే కొడుతున్నారు, మేము ప్రకటించాం అని ఉంటే అనేక మందికి సువార్త వచ్చేదా? నీకు నాకు రక్షణ వచ్చేదా? అపోస్తులు ఆ శ్రమ పెట్టినా కూడా వాళ్ళు ఓర్చుకున్నారు, సహించారు, భరించారు, మరలా తిరిగి ప్రకటించారు. ఆ శ్రమలో, ఆ ఓర్పులోనే సంతోషాన్ని వెతుక్కున్నారు. ఈ విధంగా హింసించబడటం నాకు గొప్ప భాగ్యం, దేవుడు నాకు ఇచ్చిన ధన్యత అని వాళ్ళు సంతోషిస్తూ, శ్రమల్లో కూడా సంతోషించి పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతించి మనందరికీ సువార్త అందించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మన ముందున్న పరిశుద్ధులు చాలామంది, ఇంకా చాలామంది పేర్లు చెప్పొచ్చు. అయితే ఒక పేరు మాత్రం ఖచ్చితంగా చెప్పి నేను ముందుకెళ్తా. విలియం కేరీ గారు. ఎవరండి? విలియం కేరీ. ఎవరైనా మన దేశస్తుడా? ఎక్కడో వేరే పొరుగు దేశస్తుడు. ఈ రోజున అక్కడ ఏంటమ్మా ఉంది? అదేంటిది? అదేంటి నాన్న? నా దగ్గర బైబిల్ ఉంది. ఉందండి. ఈ బైబిల్ మన చేతిలోకి వచ్చిందంటే విలియం కేరీ ఓర్పుతో సహనంతో కష్టపడి వేరే దేశం నుంచి వచ్చేటప్పటికే కొన్ని భాషలు నేర్చుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ భాష తెలిసిన వాళ్ళతో మాట్లాడి ఆ భాషలోకి బైబిల్ని తర్జుమా చేసి రాసేటప్పుడు ప్రింటింగ్ మిషన్ మొట్టమొదటిగా కనిపెట్టింది ఆయనే. ప్రింటింగ్ చేస్తూ ఉంటే కొత్త నిబంధన కొన్ని పుస్తకాలు ప్రింట్ అయిపోయాయి. కొన్ని పుస్తకాలు ప్రింట్ అవుతూ ఉంటే భయంకరమైన శ్రమ. అప్పటికే కొడుకు చచ్చిపోయాడు. ఎవ్వరు పాతి పెట్టడానికి వాళ్ళకి తెలుసా అండి? కనీసం చుట్టుపక్కల ఉన్నవాళ్ళు
పాపం ఎక్కడో పొరుగు దేశం నుంచి వచ్చాడు, ఇక్కడ కొడుకును కోల్పోయాడు, వ్యాధి వచ్చి కొడుకు చనిపోయాడు, కొడుకును కోల్పోయాడు. సర్లే మనం సమాధి చేద్దాం అని వచ్చారండి. కనీసం ఎవ్వరూ పోతే తనొక్కడి భుజాల మీద తన కొడుకు శవాన్ని మోసుకెళ్ళి పాతి పెట్టుకున్నాడు. ఈ విషయాలన్నీ చూసి తన భార్యకి పిచ్చెక్కిపోయింది. రాయితో కొట్టేసుకుంటుంది తలని రాయితో కొట్టుకుంటే ఎలా ఉంటుందండి? రక్తం కారిపోద్దుగా. ఆ విషయం వచ్చి విలియం కేరీ గారికి ప్రింటింగ్ మిషన్ ప్లేస్లో ఉన్న ఆయనకి చెప్తే ఆయన వెంటనే పరిగెడుతున్నాడు. సగం దూరం వెళ్ళేసరికి వెనకాల నుంచి ఇంకొక మనిషి వచ్చాడు. విలియం కేరీ గారు, విలియం కేరీ గారు, ఏంటి అంటే, మీ ప్రింటింగ్ ప్రెస్ అంతా తగలబడిపోతుంది, కాలిపోతుంది. ఇప్పుడు ఇటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలండి. భార్య దగ్గరికి వెళ్ళాలా, ప్రింటింగ్ ప్రెస్ దగ్గరికి వెళ్ళాలా? ఇక్కడేమో బైబిల్ ప్రింట్ అవుతుంది, అక్కడేమో భార్య బాధలో ఉంది. ఇటు వెళ్ళాలి. ఎంత శ్రమ పెట్టబడ్డారండి. భార్య చనిపోయింది, ప్రింటింగ్ ప్రెస్ కాలిపోయింది. ఏం జరిగింది? విడిచిపెట్టి, దేవా నిన్ను నమ్మి నీ పని చేయడానికి ఈ దేశం వస్తే నేను ఇంతలాగా కష్టపడితే పునః రోగం వచ్చి నా కొడుకు చనిపోయాడు, ఓకే, నా భార్య చనిపోయింది, ఓకే, నీ పనిగా చేస్తున్నా, నీకోసమేగా, ఈ ప్రజలందరికీ వాళ్ళ భాషల్లో బైబిల్ అందాలనేగా, నీ వాక్యం అందాలనేగా ప్రయాసపడుతున్నా, తర్జుమా చేసి దాన్ని ప్రింటింగ్ చేస్తా. అది కాలిపోతుంటే నువ్వు చూస్తా ఊరుకున్నావు. నువ్వేం దేవుడు అయ్యా, నేను చేయను నీ సేవ, నేను వెళ్ళిపోతా అంటే నీ చేతిలో నా చేతిలో బైబిల్ ఉండేదా? బైబిల్ ఉండేదండి? ఏమేం దేవుని బిడ్డలారా, వాళ్ళు ఎంత శ్రమలు ఓర్చుకుని మన ముందు మాదిరిగా నిలిచారో ఒకసారి మనం ఆలోచన చేయాలి. అందుకే అంటున్నాడు, శ్రమ యందు ఓర్పు గలవారై, నిరీక్షణ గలవారై సంతోషించచ్చు. మనం ముందుకెళ్ళాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే మరియమ్మ యోసేపుల కోసం మనకు బాగా తెలుసు. వాళ్ళు ఓర్పుతో సహనంతో లేకపోతే ఖచ్చితంగా రక్షణ మనకు వస్తుందనా? రక్షకుడి లోకానికి వచ్చేవాడా? ఆవిడ కాకపోతే ఇంకొకళ్ళండి. నిజమే, ఆవిడ కూడా ఓర్చుకోకపోతే, ఆవిడ కూడా శ్రమకు అప్పగించుకోకపోతే దేవుడు రాళ్ల ద్వారానైనా పుట్టించగలడండి. ఆయన పుట్టించలేక కాదుగా, కొన్ని సంవత్సరాల క్రితమే ప్రవక్తల ద్వారా చెప్పబడిన లేఖనాలు నెరవేర్చబడినట్లు కన్యక సుతునిగా ఆయన లోకానికి రావాలి కదా. మరి ఆ మాట ఎలా నెరవేర్చుద్ది? ఆ మాట నెరవేర్చబడకపోతే దేవుడు అబద్ధం చెప్పినట్టేగా, ప్రవక్తల ద్వారా అబద్ధం చెప్పించినట్టేగా, అవునా కదండి? ఆ మాట నెరవేర్చబడాలంటే ఈ భూమి మీద ఏదో ఒక స్త్రీ కన్యక శ్రమకు అప్పగించుకోవాలా వద్దా? చెప్పాలి మీరు. అప్పగించుకోవాలా వద్దా? ఓర్చుకోవాలా వద్దా? సొంత ఇంట్లో వాళ్ళే ఛీ పాపిష్టిదానా, ఎక్కడ పాడు పని చేసావో, గర్భవతి అయ్యావు. అమ్మా కాదమ్మా, దేవుని దూత నాకు కనపడ్డాడు, నాకు దేవుని దూత చెప్పాడు, నా కడుపులో పుట్టింది లోకరక్షకుడు యేసయ్య మెస్సై పుడుతున్నాడు. ఛీ, దేవుడి పేరు పెడతావు నువ్వు, దేవుని నామానికి అవమానం, నిన్ను మా ఇంట్లో ఉంచుకుంటే మాకు శాపం, పో బయటికి పో, తరిమేశారు. నిండు చూలాలై మరలా సొంత గ్రామానికి వస్తే, అమ్మా చిప్పో, నువ్వు వచ్చావా, నీ మొహం చూసావు, నీ మొహం కూడా చూడండి, అత్త, పిన్ని, అక్క, చెల్లె, ఎవరైనా తలుపు తీశారా? ఎక్కడండి కన్నది? ఎక్కడ? పశువుల పాకలో. అంత శ్రమను ఓర్చుకున్నారా లేదా? అలా ఓర్చుకుంటేనేగా రక్షకుడు ఈ లోకానికి మానవ రూపంలో వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన రావాలంటే ఎలాగైనా రాగలడు, నేరుగా పిల్లల రూపంలో వచ్చేయగలడు, లేదా డైరెక్ట్గా ఆయన 30 సంవత్సరాలకి అలాగా మనిషిలాగా రాలేడా? కన్నది కాదు. ఆయన ఈ లోకానికి రావాలంటే ఇదిగో నేను ఇలా వస్తాను అని ప్రవక్తల ద్వారా చెప్పించాడు. అది నెరవేర్చబడాలి. దానికి కొంతమంది శ్రమకు అప్పగించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ శ్రమలో వాళ్ళు ఓర్పును కలిగి ఉంటే అప్పుడు మనకు రక్షణ వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక వీళ్ళందరూ శ్రమల్ని ఓర్చుకున్నారు, ఓపికతో ఉన్నారు, పరుగు పందెంలో పరుగు పెట్టారు, వాళ్ళ బహుమానాలను వాళ్ళు పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మనము కూడా శ్రమలో ఓర్చుకుందామా? ఓర్పును కలిగి ఉందామా? కష్టపడి ఓర్పును సంపాదించుకుందామా? విశ్వాసానికి పరీక్ష వస్తున్నప్పుడు ఆ పరీక్షల్లో ఓపికతో నిలబడగలుగుదామా? అలాంటి అభ్యాసం మనం చేద్దామా? ఆ నిలబడగలిగే కృప కోసం ప్రభువుని వేడుకుందామా? ప్రభువు మనందరికీ కూడా శ్రమలో ఓర్పు కలిగి
ముందుకు ఆత్మీయ జీవితాన్ని కొనసాగించే కృప ప్రభు మనకి దయచేయునుగాక. ఆ కృపతో ప్రభు మనల్ని నిండుగా మెండుగా నింపునుగాక. ప్రార్థన చేసుకుందాం.